లేదు. ఇశ్రాయేలు వారలారా, మీరందరూ మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేశాడు. హీ రేజ్డ్ హిస్ వాయిస్ అగైన్స్ ద కింగ్. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దావీదు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నారు. సాదృశ్యంగా అంటే పాపం కూడా చేశాడు దావీదు, ఆ విషయంలో నేను చెప్పను. కానీ యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడు అని పిలువబడ్డానికి ఆయన సిగ్గుపడలేదు. దావీదు యొక్క సింహాసనాన్ని తరతరముల వరకు స్థాపిస్తానని దేవాది దేవుడు వాగ్దానం చేశాడు. దావీదు యొక్క గోత్రంలో నుండి, దావీదు యొక్క వేరు చిగురుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇక్కడ దావీదు యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో సాదృశ్యంగా మనకు కనబడుతున్నాడు. ఇప్పుడు ఈ షెబా అనే వ్యక్తి దావీదుకు విరోధంగా మాట్లాడడం వలన దేవునికి విరోధంగా మాట్లాడుతున్నట్లుగా మనము గుర్తించాలి. ఆ తర్వాత చూస్తే 2వ వచనం, ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదావారు రాజును హత్తుకొనిరి. ఒక ప్రక్క దావీదు ఉన్నాడు, ఒక ప్రక్క షెబా ఉన్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తాన్ని బట్టి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు. దావీదు పరిపాలన చేసిన దినాల్లో ఇశ్రాయేలు రాజ్యము, ఇశ్రాయేలు ప్రజలు ఎంతో శాంతితో, సమాధానంతో, సుభిక్షంగా, క్షేమంగా ఉన్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. అయితే ఈ షెబా అనే వ్యక్తి ఒక పనికి మాలిన వాడు, గుడ్ ఫర్ నథింగ్, ఫిట్ ఫర్ నథింగ్, యూస్లెస్ ఫెలో. తన జీవితం వలన తనకి ప్రయోజనం లేదు, ఎవరికి ప్రయోజనకరంగా లేడు. అయితే ఇప్పుడు రాజుకు విరోధంగా మాట్లాడుతూ తన పక్షంగా కొంతమందిని తాను చేర్చుకున్నాడంట. ప్రపంచంలో కూడా దేవునికి విరోధంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు ఏర్పాటు చేసిన దైవికమైన నాయకత్వానికి, దైవజనులకు విరోధంగా మాట్లాడేవారు కూడా చాలామంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే క్రౌడ్లో కొంతమంది ఏమో ఇటు ప్రక్కన ఉండిపోతారు, కొంతమంది ఏమో అటు ప్రక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, విచ్ సైడ్ ఆర్ యూ స్టాండింగ్? నువ్వు ఎటువైపు ఉన్నావు? ఎవరి పక్షంగా ఉన్నావు? దేవుని పక్షంగా ఉన్నావా? దైవజనుల పక్షంగా ఉన్నావా? దేవుని సంఘ పక్షంగా ఉన్నావా? లేక దేవుని సంఘానికి, దేవునికి, దైవజనులకు, దేవుని పనికి విరోధంగా మాట్లాడుతున్నా, విరోధంగా పని చేస్తున్నా, విరోధంగా యత్నిస్తున్న వారి పక్షంగా ఉన్నావా? ఇట్ ఈస్ అప్ టు యూ టు డిసైడ్. దేవుడు ఎవరిని బలవంతం చేయడు, నువ్వు ఎవరి పక్షంగా అయినా ఉండొచ్చు. కానీ నువ్వు ఎవరి పక్షంగా ఉంటావనేది నీ ఇష్టం. అయితే నువ్వు ఎవరి పక్షంగా ఉంటున్నావు అనేది నీ యొక్క ఆత్మీయ స్థితికి సాదృశ్యంగా ఉంది. పనికి మాలిన వారితో తిరిగిన వారు ఖచ్చితంగా పనికి మాలిన వారుగానే తయారవుతారు, కానీ ప్రయోజకులుగా తయారవ్వరుగా. దైవ చిత్తాన్ని వ్యతిరేకించి, దైవ చిత్తానికి విరోధంగా మాట్లాడే వారితో సాంగత్యం చేసేవారు, స్నేహం చేసేవారు దేవునికి ఇష్టలుగా, ప్రీతిపాత్రులుగా ఎలా మారతారు? కొంతమందికి స్నేహం అడ్డొస్తూ ఉంటుంది. పలానా వాడండి పనికి మాలిన మాటలు మాట్లాడతాడండి, కానీ మాకెందుకో స్నేహం అడ్డొస్తుందండి, ఏదో అభిమానం అడ్డొస్తుందండి, ఏదో బంధుత్వం అడ్డొస్తుందండి. దేవునికి విరోధంగా, దేవుని సంఘానికి విరోధంగా ఉండే వ్యక్తితో నీవు పొత్తు పెట్టుకోవాల్సిన